హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శిరీష. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఎగ్ కర్రీ అండి. ఈ ఎగ్స్తో ఎప్పుడు వండేలాగా కాకుండా ఈరోజు వెరైటీగా వండుకుందాం. అది ఎలాగో చూద్దాం. 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 3 ఎగ్స్ కూడా ఒక గిన్నెలో కొట్టి వేసుకుంటున్నాను. ఈ 3 ఎగ్స్ కొట్టి వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి బీట్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు బీట్ చేసుకుందాం. దీన్ని ఇంకొంచెం పెద్ద గిన్నెలో వేసి ఆవిరి మీద ఉడికించుకుందాం. స్టవ్ మీద గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని ఈ ఎగ్స్ గిన్నె పెట్టేద్దాం. మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుందాం. అయిపోయిందేమో చూద్దాం. ఉడికిపోయిందండి. స్టవ్ ఆపేద్దాం. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. దీన్ని ఒక ప్లేట్లో వేసి ముక్కలు కట్ చేసుకుందాం. దీన్ని ముక్కలు కట్ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయలు దోరగా వేయించుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వెల్లుల్లి, అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, కూరకు సరిపోయేంత ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తగా అయిపోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గాయి. ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. సరిపడా నీళ్లు పోసుకుంటున్నాను. కూర ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలో ఆవిరి మీద ఉడికించిన ఎగ్ ముక్కలు వేసేద్దాం. ఒకసారి కలిపి ఉడికించుకుందాం.
మూత పెట్టి ఉడికించుకుందాం. కూర దగ్గరకు వచ్చేసిందండి, అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను. రెడీ అయిందండి ఎగ్ కర్రీ. ఎప్పుడు ఒకేలా గుడ్లుగా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలకు చాలా నచ్చుతుంది, ఇష్టంగా తింటారు. నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? అలా అయితే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.